పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర బీజేపీ పార్టీకి సంబంధించి ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ఎక్స్ఎమ్మెల్యే కొండెటి శ్రీధర్ తోటి ఉన్నాము. ఎందుకు వచ్చారు డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర? ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రమే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం విద్యార్థులకు అన్యాయం జరిగింది. తెలంగాణ సాధించుకున్నాక సుమారు 4.5 కోట్ల ప్రజలు వాళ్ళ అర్థనాదాలు విని సావుకు కారణమై ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా ఉన్న ధనిక రాష్ట్రంగా ఏర్పడింది. కానీ ఇప్పుడు ఆ రోజుల్లో ఆంధ్ర వాళ్ళు పాలిస్తున్నారు, పేదవాళ్ళకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాక ఇక్కడ దొరల పాలన అయింది, రాక్షస పాలన, రజాకార్ల పాలన అయింది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. అన్యాయానికి మనం పోరాడి భారతీయ జనతా పార్టీ పక్షాన ఒక మాజీ ఎమ్మెల్యేగా ఎస్సీ మోర్చా రాష్ట్ర ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినాయి, అందులో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా మాకు కల్పించిన హక్కు అది. ఆ హక్కును ఈరోజు గత 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళ్ళ రాస్తే ఈ 11 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు కాళ్ళ రాస్తున్నారు. వీళ్ళు అధికారంలోకి రాకముందుకు పదే మీడియాల ముందు ఏం మాట్లాడారో, తెలంగాణ రాష్ట్రం వస్తుంది, మేము అధికారంలోకి వస్తే పేద విద్యార్థులకు, ఎస్సీ ఎస్సీ విద్యార్థులకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా వాళ్ళకు కల్పిస్తాము, బి కేటగిరీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తాము, వాళ్ళకు న్యాయం జరిగే విధంగా చూస్తామని పదే అధికారంలో వచ్చినాక కూడా మాట్లాడారు. అదే డిప్యూటీ సీఎం గారైన బట్టి విక్రమార్క గారు అదే మాట్లాడారు. మేము పేద విద్యార్థుల పైన వైపు ఉన్నాము, పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కల్పిస్తాము, బి కేటగిరీ కల్పిస్తామని ఇప్పటి వరకు 11 ఏళ్ళు, వాళ్ళు 10 ఏళ్ళు, వీళ్ళు 11 నెలలు కలిపింది. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నాయి. కాబట్టి మేము ఎస్సీ ఎస్టీ విద్యార్థుల తరఫున, మేము బీజేపీ పక్షాన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే దేశ ప్రజలకు న్యాయం కొరకు పోరాడుతున్నారో, దేశమే నా కుటుంబము, ప్రజలే మా దేవులు అనే విధంగా భారత ప్రధాని గారు చూస్తున్నారో, ఆ రీతిని మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు న్యాయం జరగాలని ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి మరి బాలరెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది. ఏమన్నారు బాలరెడ్డి గారు? లోపల మీరు విజ్ఞప్తి చేస్తారు. బాలకృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. వారు ఏమన్నారంటే, మాకు కూడా మా దృష్టికి వచ్చింది, ఈ రోజు కూడా పేపర్లు వచ్చింది, నిజంగా కొన్ని కాలేజీలు బోర్డులు పెట్టుకొని సంపాదిస్తున్నారు, అన్యాయంగా సభలైన పేద విద్యార్థులకు నోరు కొడుతున్నారని వారు కూడా అనడం జరిగింది. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం, సీఎం గారి దృష్టికి తీసుకుపోతాం, మీటింగ్ పెట్టే ప్రయత్నం చేద్దాం సార్ అన్నారు. మీరు మీటింగ్ పెట్టకపోతే, సీఎం గారి దృష్టికి తీసుకుపోతే పేద విద్యార్థుల తరఫున మేము దేనికైనా సిద్ధం. అవసరమైతే సీఎం ఇల్లు ముట్టడిస్తాము, అసెంబ్లీ ముట్టడిస్తాము, సెక్రటరీ ముట్టడిస్తాము. పేద విద్యార్థులు కలుపుకొని ఎవరైతే పేద విద్యార్థుల కడుపు కాలుతున్నదో వాళ్ళ వైపున భారతీయ జనతా పార్టీ పక్షాన మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ల కోసం రాజకీయ నాయకులు ఒత్తిడి ఏమన్నా ఉందా? మీకు దృష్టికి ఏమన్నా వచ్చిందా? రాజకీయ నాయకులు కాదు, ప్రస్తుతం సీఎం వాళ్ళ తమ్ముడు కొండలరెడ్డి అనే వ్యక్తి ప్రతి కాలేజీకి 10 నుంచి 20 సీట్లు ఈయన గుంజుకుంటున్నారు, మంత్రులు గుంజుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఉంటే మరి ఎమ్మెల్యేలు ఎవరికి దొరికింది వాళ్ళు కూలుక తింటారు. పేద విద్యార్థుల, ఎస్టీ ఎస్టీ విద్యార్థుల రక్తాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ పీల్చి తాగుతున్నది. తక్షణమే మీరు మార్చుకొని పేద విద్యార్థుల వైపున మీరు ఎక్కడికక్కడ మరి మీటింగ్ పెట్టుకొని పేద విద్యార్థులకు సీట్లు కేటాయించకపోతే మేము పోరాడడానికి పేద విద్యార్థుల తరఫున భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నది, పోరాడుతున్నది. దానికి సిద్ధంగా ఉండండి. ఇంజనీరింగ్ కళాశాలలో ఎస్టీ ఎస్సీ విద్యార్థులకు వసతులు ఎలా ఉన్నాయి? మీ దృష్టికి ఏమన్నా ఎలా ఉన్నాయి వసతులు? ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలే కాదు, ఈ ప్రభుత్వానికి కళ్ళుండి చూడలేకపోతున్నారు, చెవులుండి వినలేకపోతున్నారు. ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వంలో పేదవారికి అర్థం లేకపోయినా సన్న బియ్యము కేంద్ర ప్రభుత్వము మా నరేంద్ర మోదీ గారు ఇస్తే అవింటి కూడా అమ్ముకొని పేద విద్యార్థులకు సరైన మరి పోషకాహారం ఇవ్వక పై చెలుకు అధికారులు, హాస్టల్లో ఉన్న అధికారులు, కమిషనర్ లెవెల్లో ఉన్న అధికారులు మీ పేద విద్యార్థులు బాత్రూమ్లు కడుక్కుంటేంది, రూములు కడుక్కుంటేంది, ప్లేట్లు కడుక్కుంటేంది అని వల్గర్గా మాట్లాడిన వాడిని మేము మొన్న మీడియా దృష్టి కూడా తీసుకుపోయినాం, ప్రభుత్వ దృష్టి కూడా తీసుకుపోయినాం. అలాంటి మరి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీతో పాటు ప్రభుత్వ కాలేజీలను కూడా మీరు నాణ్యత కోల్పోతున్నారు. అధికారులు మరి ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారు. కాబట్టి మరి ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ అట్లే ఉన్నాయి, ప్రభుత్వ కాలేజీలు అట్లే ఉన్నాయి, హాస్టల్ అట్లే ఉన్నాయి, స్కూల్స్ అట్లే ఉన్నాయి. అన్నిటి మీద కూడా మరి ఎడ్యుకేషన్ మంత్రిగా సీఎం గారు ఉన్నారు. ఇప్పటికైనా రివ్యూ చేసుకొని విద్యా సంస్థలు స్టార్ట్ అవుతున్నది వారికి న్యాయం చేయకపోతే భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, హాస్టల్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు
అన్నిటిపైన మా భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. మా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కావచ్చు, మా యొక్క కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఎప్పటికప్పుడు అందరినీ కూడా సమీక్షించి మీరు అధికార వైపు మరి ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, ఇవన్నీ కూడా విద్యా సంస్థలు కాబట్టి ఎక్కడికక్కడ మీరు అక్కడికి పోయండి, పేద ప్రజల పక్షాన నిలబడండి, మనం ఉన్నాము మేము ఉన్నామని చెప్పండి అని మాకు పార్టీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశానికి అనుకూలంగానే ఈ రోజు కూడా ఈ యొక్క మరి హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు కూడా కలవడం జరిగింది. ఇలాంటి అసౌకర్యాలు కలగడానికి కారణం అంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడమే అనుకుంటున్నారా? 100% ఇప్పుడు విద్యాశాఖ మంత్రిని ఒక న్యాయంగా ఒక ఇంజనీర్ నుంచి వచ్చి ఒక కింది స్థాయి నుంచి వచ్చి హైయర్ ఎడ్యుకేషన్ చూసి వాళ్ళే నామమాత్రంగా ఎవరికో తగలబెట్టి ఆడబెట్టుకొని ఫైళ్ళు అక్కడ ముచ్చట్లు ఇక్కడ పెడితే ఎక్కడ నడుతుంది? మూట నీ దగ్గర, పేపర్లు వాళ్ళ దగ్గర, వాడు ఎట్లా చేయగలుగుతారు? కాబట్టి ఇప్పటికైనా మేము వస్తే కొండను బలగొడతాం, గుట్టలు తీలుతామని కొబ్బలు చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వేసిన గొంగడ అట్లే ఉండేది. అప్పుడు అంతో ఇంతో అధికారుల భయం ఉండేది, ఇప్పుడు ఏ ఆయంత భయం కూడా పోయింది. ఎక్కడ వేసిన అప్పుడన్నా అక్కడ ఎవరు వస్తారో రివ్యూ చేస్తారో ఏమైతానో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఉపాధ్యాయులు అందరు పోరాడేది. ఇప్పుడు ఎవరు పోరాడకుండా అయిపోయింది. మొత్తం ఫైల్ సంకన పెట్టుకున్నాడు, మూటేసుకొని కింద పక్కకు పండుకున్నాడు. పేద విద్యార్థులు సరిపోతున్నారు, నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యాశాఖను తక్షణమే విడిభాగం చేసి వారికి కేటాయించి పర్యవేక్షణ చేయకపోతే పేదల పక్షాన పోరాడడానికి ఒక ఎస్సీగా, ఒక స్థానిక అంటే పేదవాడిగా, ఒక బీజేపీ కార్యకర్తగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం.